శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. భగవంతునిపై మన చిత్తం ఏకాగ్రతతో నిలబడకపోవడానికి కారణం ఎడతెగని కోరికలేనని, ముఖ్యంగా ధన వ్యామోహమని చెబుతూ శంకరులు ధనం సంపాదించాలన్న పేరాశని విడిచిపెట్టమని, మనకి ఏది ప్రాప్తమో అదే లభిస్తుందని, జీవితంలో సంతృప్తికి మించిన సంపద లేదని హితవు చెప్పారు కదా. ఇంకా ఆయన ఏమని హెచ్చరిస్తున్నారు అని అంటే, నారీస్తన భర నాభిదేశం, నారీ స్తన భర నాభిదేశం దృష్ట్వా మాగ మోహావేశం, దృష్ట్వా మాగ మోహావేశం. ఏ తన్మాంసవసాది వికారం, ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం, మనసి విచింతయ వారం వారం. భజ గోవిందం భజ గోవిందం. ఈ శ్లోకంలో గల భావం ఏంటంటే, వక్షోజాలతో కూడిన మగువల నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశాన్ని పొందకు. అదంతా మాంసము, కొవ్వు తదితర హేయమైన పదార్థాలతో కూడిన వికారమేనని మనస్సులో పదే పదే తలుచుకుంటూ ఉండు అని ప్రబోధిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకాస్త వివరంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మానవ నిగ్రహాన్ని చేర్చేటువంటివి రెండు అంటారు. ఒకటి కనకము, రెండవది కాంత. ముందరి శ్లోకంలో ధనదాహాన్ని వదిలిపెట్టమని చెప్పిన శ్రీ శంకరులు ఈ శ్లోకంలో స్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నారు. స్త్రీల అంగాంగాలను చూసి మోహంలో పడి మోసపోవద్దు, ఇది కేవలము మాంసపు ముద్దకి రూపాంతరం అంటున్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే ఆ వ్యామోహానికి దూరం అవడం సులభమవుతుంది అని ఆయన అభిప్రాయం. ప్రతి మానవుడికి సుఖపడాలనే తాపత్రయం ఉంటుంది, కానీ ఆ లాలసలో పడి మనోవికారాన్ని పొందుతాడు మానవుడు. దానివల్ల ఫలితం ఏంటంటే అశాంతి, దుఃఖము. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ శ్లోకం ద్వారా స్త్రీల పట్ల పురుషులకు ఎంతవరకు వర్తిస్తుందో, స్త్రీలకు కూడా పురుషుల పట్ల గల ఆకర్షణ కూడా అంతే వర్తిస్తుందని ఈ శ్లోకం భావం అని తెలియజేస్తున్నారు. వాస్తవానికి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజమైంది, కానీ దానికి క్రమశిక్షణ, పవిత్రత, నిగ్రహం చాలా అవసరం. అవే కదా మనిషికి జంతువుకి కల తేడాను తెలిపేటువంటి గీటురాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తనను ఆ అమ్మవారి యొక్క అనుంగు పుత్రుడిగా భావించుకొని ఆమెను ఆరాధిస్తూ సౌందర్యలహరి లాంటి అజరామమైన స్తోత్రాలను ఎన్నింటినో ఆసువుగా రచించినటువంటి శంకర భగవత్పాదులు, ఆ మహానుభావుడు జగన్మాత ప్రతిరూపాలైనటువంటి స్త్రీలపై నిరసనతో ఈ శ్లోకం చెప్పారు అనుకుంటే అది పొరపాటు. వారు మనిషి మనోవికారాలను ఎత్తి చూపుతూ సాధారణంగా స్త్రీలను పురుషులు, పురుషులను స్త్రీలు చూసే కామ దృష్టిని దునుమాడారు. మోహంతో మనం అపురూపం అనుకుంటున్న దేహం యొక్క యథార్థ స్వరూపం ఏమిటో ఆయన వివరించారు. దీని గురించి మనం బాగా అవగతం చేసుకోవడానికి ఒక దృష్టాంతాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాం. ఒక యువకుడు ఉన్నాడు, సంపన్నుల గారాల బిడ్డ. జీవితం అంటే అతనికి వినోదం, విలాసం, యవ్వనాన్ని వెర్రెక్కించే వ్యసనాలన్నింటికీ అతను బానిస. తల్లిదండ్రుల్లా చూసుకునే అన్నా వదిన మాట కూడా లెక్క చేయకుండా ఆ వయస్సులోనే ఒక దేవదాసి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిపోయి రాత్రి పగలు అక్కడే ఉండసాగాడు. అప్పటికే అతను ధనాన్ని, గౌరవాన్ని హరించి వేసిన ఆ మోహనాంగి, ఆ దేవదాసి చూపు అతని వదినగారైనటువంటి ఆ ఒక పవిత్ర శ్రీమూర్తి యొక్క బంగారు ముక్కు పుడకపై పడింది. ముచ్చటైన ఆ ముక్కెర తనకు బహుమతిగా ఇస్తేనే తన ఇంటి గడప తొక్కాలని నిబంధన పెట్టింది ఆ యువకుడికి.
ఆమె అందచందాల మాయలో పడిపోయిన అతను ఆ అతివ ఆశను అమ్మలాంటి వదిన ముందు పెట్టాడు. మరిది మనస్సును మార్చడానికి ఇదే మంచి అవకాశం అనుకుంది ఆ సాధ్వీమణి. అలాగే బాబు, ఇస్తాను, సాయంత్రం చీకటి పడేవేళ వచ్చి నా ముక్కెర తీసుకెళ్ళు అంది. సరే, సాయంత్రం పడింది, చీకటి వచ్చింది. కొడుకుతో సమానమైన మరిదిలో మార్పు కోసం తాను చేస్తున్న సాహసానికి తగిన మానసిక నైతిక స్థైర్యాన్ని ఇమ్మని భగవంతుని ప్రార్థించింది ఆ పవిత్రమూర్తి. తాను అనుకున్న రీతిలో ముక్కు పొడవతో సిద్ధంగా ఉంది. అనుకున్న వేళకు అతను ఆనందంతో వదిన గారి గదిలోకి వెళ్ళాడు. అనూహ్యంగా ఆ మహాసాధ్వి వివస్త్రగా మరిది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఇదిగో బాబు, మాంస వికారాలతో కూడిన ఈ దేహంపై వాంఛతోనే కదా ఈ ముక్కెర కావాలనుకుంటున్నావు, తీసుకో అంటూ నిలబడింది. ఒక్కసారిగా ఆ యువకుడి కామవాంఛలని పటాపంచలయ్యాయి. కన్నతల్లి లాంటి వదిన అలా కళ్ళ ముందు కనిపించేసరికి తెలియని వైరాగ్య జ్వాలలు అతని మనసంతా ఆవరించాయి. ఛీ, ఈ పాడు శరీరం కోసం తల్లి లాంటి వదినను ఇంత పరీక్షకు పెట్టానా అనుకున్నాడు. వెంటనే విరాగాయి సత్యాన్వేషణ వైపు సాగిపోయాడు. ఎవరు ఆ యువకుడు? అందరికీ తెలుసు, అతనే వేమన, యోగి వేమనగా మారినటువంటి భోగి వేమారెడ్డి. మగువపై మోహావేశంతో మైమరిచిపోతున్న అలాంటి ఎందరో కాముకులకు హితువు పలుకుతూ ఆదిశంకరులు ఈ భజగోవిందం శ్లోక పరంపరలో నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏ తన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం అంటున్నారు. మోహాన్ని ప్రేరేపించే ఈ సుందరదేహం ఎప్పటికైనా శ్మశానం పాలు కావాల్సిందే కదా, కాటిపాలు కావాల్సిందే ఖాయం. అయినా మనిషి ఈ అశాశ్వత శరీరం నుంచి ఏదో ఆనందాన్ని ఆస్వాదించాలని అరులు చేస్తూ ఉంటాడు. శరీర సుఖాల కోసం పడరాని పాటలు పడుతూ ఉంటాడు. మోహావేశంతో ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఆ దుస్థితికే పశ్చాత్తాపడుతూ శ్రీ కాళహస్తి మహత్యంలో ధూర్జటి మహాకవి ఏమంటాడంటే, అమర స్త్రీల రమించిన చెడదు మోహం వింతయు బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకముల్ మృంగిన మాన ఇందుగల సౌఖ్యం బొల్ల నీ సేవ చేసి మహాపాతక వార్ధి రాసి గడతున్ శ్రీ కాళహస్తీశ్వర అంటున్నారు. కాళహస్తీశ్వర, దేవతా స్త్రీలను అనుభవించిన, అమర స్త్రీల రమించిన అంటే దేవతా స్త్రీలను అనుభవించిన వ్యామోహం కొంచెమైనా నశించదు. అమర స్త్రీలను రమించిన చెడదు మోహం వింతయు. సాక్షాత్తు బ్రహ్మ పదవి లభించిన అధికారం అనే ఆశ చావదు. బ్రహ్మపట్టము సిద్ధించిన నాశ తీరదు. సకల లోకాలను మింగినా కోపం పోదు. నిరూఢ క్రోధము సర్వలోకాలను మృంగిన మాన. కావున ఈ కామ క్రోధ మోహాల వలన లభించే సుఖాలు నాకు వద్దు. నిన్ను సేవించి ఈ పాపమనే సముద్రాన్ని నేను దాటుతాను, నన్ను కరుణించు కాళహస్తీశ్వర అన్నారు. అయితే ఈ విజ్ఞత వివేకము కొరబడే ఎందరో ఇంద్రియ ప్రచోదనాలతో పక్కదారులు పడుతూ ఉంటారు కదా. మనం నేటి సమాజాన్ని కనుక తీసుకుంటుంటే వావి వరసలు మరిచిపోయి నెలల పిల్లల దగ్గర నుంచి కాటి కాళ్ళు జాచి కూర్చున్నటువంటి వృద్ధ స్త్రీల వరకు కూడా కామదృష్టితో చూసేటువంటి ప్రబుద్ధులు ఈ సమాజంలో తయారయ్యారు. దీనికి గల కారణం ఏమిటి? అంత సంస్కారహీనంగా, అంత లజ్జాహీనంగా, అంత కాముక ప్రవృత్తితో ఉండడానికి గల కారణం ఏంటి? ఇది కేవలము మగవారిలో ఒక వయసు వచ్చిన తర్వాత అనేటువంటిది కాదు. ఇంకా మీసాలు రాకముందే మగపిల్లలు కూడా ఈ రకంగా స్త్రీల పట్ల కామదృష్టిని కలిగి ఉంటున్నారు. అంటే దీనికి గల కారణం ఏమిటి అనేది నిశితంగా ఆలోచించి చూస్తే పెంపక లోపం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తున్నారు. వారు
తెలిసి తెలియని తనంతో ఏ వైపు వెడుతున్నారు, ఏ పక్కదారులు పడుతున్నారు అనేటువంటిది వాళ్ళు గమనించుకోవటం లేదు. వారి సంపాదన తాపత్రయంలో పిల్లలకు అన్నీ సమకూరుస్తే చాలు అనుకుంటున్నారు. కానీ వారి లేత హృదయాలపై ఏ రకమైనటువంటి దుష్ప్రభావాలు పడుతున్నాయనేటువంటిది వాళ్ళు గమనించటం లేదు. ఇక తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో అనైతికమైనటువంటి వాటిని చూస్తూ ఆ రకమైనటువంటి వాటి పట్ల ఆకర్షితులైనటువంటి యువత ఉంటున్నారు. ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చినా సరే, వృద్ధాప్యం ముంచుకొస్తున్నా సరే కామవాంఛతో ఉంటున్నారు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు. వీటినన్నిటినీ కూడా ఒక క్రమశిక్షణలో పెట్టాల్సినటువంటి బాధ్యత కుటుంబం పైన ఉంది, సమాజం పైన ఉంది. యువత చెడుదారి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత, తగినటువంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉంది. ఎవరికి వారు ఇది మా పని కాదు అనుకున్నప్పుడు సమాజం ఏ దారిపోతుందో అనేటువంటి, ఈనాడు తండ్రుల నుంచి కూడా ఆడబిడ్డలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కదా. అందువల్ల ఆదిశంకర్లు ఆనాడే హెచ్చరించారు, ధనం వద్దు, మితిమీరినటువంటి ఆశలు వద్దు, నిగ్రహము నైతికతో కూడినటువంటి స్త్రీ పురుష సహజమైనటువంటి ఆ రకమైన కామవాంఛలోని మనం కొంత నైతికతో, కొంత నిగ్రహంతో మనం వాటిని అనుభవించాలి అని ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొన్ని వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరణ సమయంలో ఇవన్నీ కూడా ఏవైనా మనకి తోడ్పడతాయా, సహాయపడతాయా? ఇంకా నువ్వు ఈ వయసులో వీటిని వల్లవేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఆ గోవిందుని భజించు ఓ మూర్ఖుడా, భజగోవిందం భజగోవిందం అని చెప్పి అన్నారు. వాస్తవానికి వృద్ధులుగా ఆ దశలో ఉన్నప్పుడు మాత్రమే గోవిందుని అంటే భగవంతుని ధ్యానించడం, భజించడం అనేటువంటిది కాదు. చాలా ఉత్తమమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి నరజన్మ మనకి లభించినందుకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా భగవంతుని గురించినటువంటి చింతన చెయ్యాలి అని మనకి ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు కదా. కావలసినటువంటి ఏమిటి అంటే భగవంతుని యొక్క అనుభూతి అనేటువంటి దాన్ని మనం పొందాలి. ఇహలోక సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వర్తిస్తున్నా పరలోక సంబంధమైనటువంటి చింతన కూడా ఉండాలి అనేటువంటి ఈ భజగోవింద శ్లోకాల్లో, ఈ స్తోత్రం ద్వారా ఆదిశంకరులు మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ అనుభూతి అనేటువంటిది ఎలా లభిస్తుంది అని అంటే అనేకమైనటువంటి గ్రంథాలు చదవడము, లేదా శాస్త్రాలు పఠించడము, వాదోపవాదాలు చేయడము, ఇలాంటి వాటి వల్ల రాదు. దీనికోసమని రామకృష్ణ పరమహంస ఇంకొక కథ చెప్పారు. అది తెలుసుకుందాం మనం. ఒకసారి ఒకడు మామిడి పండ్లు తినాలని మామిడి తోటకు వచ్చాడంట. అయితే తోటలోకి వెళ్ళిన తర్వాత వెంటనే జేబులో నుంచి పుస్తకం, కలం తీసి తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, కొమ్మకు ఎన్ని ఆకులు, కాయలు, పండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా లెక్కలు కట్టి రాసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ తోటమాలి ఇతను లెక్కలు కట్టడం గమనించి దగ్గరికి వచ్చి, ఏమయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ, అసలు నువ్వు తోటలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించాట. అతను అన్నాడు, మామిడి పళ్ళు తిందామని వచ్చాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, మామిడి పండ్లు తినడానికి వచ్చిన వాడివి అడిగి పండ్లు కోసుకుని హాయిగా తిని వెళ్ళక ఇదేమిటయ్యా చెట్లు, కొమ్మలు, ఆకులు లెక్క పెడుతున్నావు, ఈ లెక్కల వల్ల ఏమి సాధించాలనుకుంటున్నావు అని అడిగాడు. అందువల్ల కావాల్సింది భగవదనుభూతి. ఆ భగవదనుభూతి అనేటువంటిది పొందాలి అంటే నిరంతర చింతన ఉండాలి. భగవంతుని గురించినటువంటి, అతని యొక్క తత్వం గురించినటువంటి అవగాహన కోసం శాస్త్రాలు చదవచ్చు, గ్రంథాలు పఠించవచ్చు. కానీ అది ఒకసారి మనకు అవగతమైన తరువాత మనం ఇంకా వాటిని గురించి చదవాల్సినటువంటి అవసరం లేదు. మనము హాయిగా భగవంతుని గురించినటువంటి ఆలోచన చేస్తూ, ఏ పనిలో ఉన్నా ఆలోచన చేస్తూ ఆయన సమీపంలో మనం ఉన్నామనేటువంటి ఒక అనుభూతిని మనం పొందగలుగుతూ ఉండాలి. తత్సంబంధమైనటువంటి సాధన చేయాలి.
దీని గురించే ఒక చిన్న కథ మళ్ళీ మనం చెప్పుకుందాం. ఒకడికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం అతని ముఖ్య బంధువు రాశాడు. ఆ బంధువు అతన్ని కొన్ని వస్తువులు కొని పంపమని అతన్ని అభ్యర్థించడం జరిగింది. ఇతను ఆ ఉత్తరం చదివి పక్కన పెట్టేశాడు. తర్వాత బజారుకి బయలుదేరేసరికి ఆ వస్తువుల వివరాలు ఏమీ కూడా గుర్తులేవు. అందువల్ల ఉత్తరం కోసం చూశాడు. దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం వల్ల ఆత్రంగా వెతకడం మొదలుపెట్టాడు. అతన్ని ఆదుర్దా చూసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇల్లంతా గాలించారు. చివరికి ఎక్కడో అక్కడ ఆ ఉత్తరం దొరికింది. అతను చాలా ఆనందించి మళ్ళీ ఆ ఉత్తరం అంతా చదివాడు. ఆ ఉత్తరంలో ఏమిటేమిటి రాసి ఉన్నాయి, ఏం కొనమని ఉన్నాయి, అవన్నీ కూడా 1-2 సార్లు చదువుకున్నాడు. అందులో ఏముంది, ఒక 5 సేర్ల మిఠాయి, ఒక చక్కటి గుడ్డ, అలాగే ఇంకేవో కొన్ని వస్తువులు రాసి పంపమని ఆ ఉత్తరంలో ఉందన్నమాట. ఆ వివరాలన్నీ చదివాక అతడు ఇంకా ఆ ఉత్తరం అవసరం తీరిపోయింది, దాన్ని పక్కన పడేశాడు. బజారుకి వెళ్ళాడు. ఆ వస్తువులన్నీ కూడా కొని ఇంకా బంధువుకి పంపించడమే ఆ ప్రయత్నంలో అతను పడ్డాడు. అంటే వివరాలు తెలిసే వరకే కదా ఉత్తరం యొక్క ప్రయోజనం. ఈ కథను రామకృష్ణులు ఆయన సన్నిహితులకి చెప్తూ, శాస్త్రాలలో భగవంతుని దర్శించే మార్గం మాత్రమే చెప్పబడి ఉంటుంది. ఆ మార్గం యొక్క వివరాలు తెలుసుకున్న తర్వాత భగవంతుణ్ణి పొందడానికి సాధన ప్రారంభించాలి. అప్పుడే మనం గమ్యం చేరుకోగలుగుతాం. అంతేకాని కేవలం పాండిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? గ్రంథాలు మాత్రం కంఠస్థం చేసి ఆంతర్యంలో కామినీ కాంచనాల కోసం ప్రాకులాడుతుంటే శాస్త్రాలు నిజమైన అర్థం అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నామని స్పష్టమవుతుంది కాదా అంటున్నారు ఆయన. అటువంటి పాండిత్యం నిష్ప్రయోజనం. వేదాలు, తంత్రాలు, షడ్దర్శనాలు చదవడం వల్ల మాత్రమే భగవంతుడు తెలియబడడు. కావలసింది వైరాగ్యం, ఆధ్యాత్మిక సాధన మాత్రమే అని ఆ కథ ద్వారా మనకి ఆయన సందేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతే కదా. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ గూణవతే. ఓ మూఢుడా, భగవంతుని ధ్యానించు అని చెప్పి అంటున్నారు. దానికోసము మనం అహేతుకమైనటువంటి భక్తిని ప్రాప్తించుకోవాలే కానీ శాస్త్రాలు, గ్రంథాలు చదవడం వల్ల లాభం లేదు అన్నారు. ఈ విషయాన్ని శ్రీ కాళహస్తీశ్వర శతకంలో మహాకవి ధోర్జటి ఒక చక్కటి ఆ పద్యం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. ఒకసారి మనం ఆ పద్యాన్ని కూడా తెలుసుకుందాం. ఏ వేదంబు పఠించే లూత భుజంగం వేశాస్త్రములు చూసే, తానే విద్యాభ్యాసనం వనర్చె కరి చెంచే మంత్రమూహించే, బోధా విద్భావని దానములు చదువులయ్యా కావు, మీ పాద సంసేవాశక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు. అందులో దీని భావం ఏంటంటే, పరమేశ్వరుని మెప్పించినటువంటి ఆ సాలె పురుగు ఏ వేదాలని చదివింది? ఏ వేదము పఠించే లూత. ఇక సర్పం తర్కము, వ్యాకరణాలు ఇలాంటివన్నీ శాస్త్రాన్ని అభ్యసించిందా? భుజంగం వేశాస్త్రములు చూసే. ఏనుగు ఏ విద్యను ఆపోసన పట్టింది? తానే విద్యాభ్యాసనం వనర్చె కరి. చెంచువాడైన భక్త కన్నప్ప ఏ మంత్రాన్ని ఉపాసించాడు తను? చెంచే మంత్రం ఊహించే. అయినా వాళ్ళంతా నీకు సేవ చేసి ముక్తి పొందలేదా? మరి భక్తిని ముక్తిని ప్రసాదించని ఈ చదువులు, ఈ జ్ఞానం మనకెందుకు అని చక్కగా ఆ శ్లోకం ద్వారా ఆయన మంచి సందేశం ఇచ్చారు కదా. ఆ శుష్కమైనటువంటి శాస్త్ర సమాచారాన్ని అంతా వల్లి వేసేస్తూ వాదోపవాదాలతో మునిగి తేలుతూ భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఇవనేటువంటి వాదాలు ఎందుకు, మనం అనుభూతి అనేటువంటిది చెందాలి అని చెప్పని చాలా చక్కగా దీంట్లో చెప్తున్నారు. దానికోసం మన యొక్క జీవితంలో ఒక సమయాన్ని నిర్దేశించుకుని, నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదా ఈ గృహ సంబంధమైనటువంటి బాధ్యతలన్నీ తీరిన తర్వాత నేను భగవంతుని గురించినటువంటి చింతన చేస్తాను, ధ్యానం చేస్తాను అని అంటే అది కూడా సరైనటువంటిది కాదు అని చక్కగా రామదాసు ఒక చక్కటి శ్లోకంలో మనకి తెలియజేశారు. ఆయన ఏమంటాడంటే, ఏ క్షణంలో ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం. బాధ్యతలన్నీ తీరాక భగవంతుని నామాన్ని స్మరించుకుందామంటే అంతకు మించిన అవివేకం ఇంకోటి లేదు. అలాగనే ఆ భగవంతుడిపై ప్రేమ ఆస్తిపాస్తుల వారసత్వంగా వస్తుందా? మన తల్లిదండ్రులు మనకి ఇంత ఇచ్చారు, మనం మన పిల్లలకి ఎంత ఇవ్వాలి,
పిల్లలకి ఇస్తే సరిపోదు, వాళ్ళకి పుట్టే పిల్లల కోసం కూడా మనం ఎంత దాచాలి, ఇలా అని మనం భావించడం అనేటువంటిది కాదు. ఇది వారసత్వంగా వచ్చేది కాదు. ఎవరికి వారే పెంచుకోవాల్సినటువంటి పసిడి పంట భక్తి అని. ఆ భావంతో భక్తరామదాసు అంటారు, ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ, రోగములు గొప్పరమైనచో కపము కుత్తుక నిండిన వేళ, బాంధవులు కప్పిన వేళ, మీ స్మరణ కలుగునో కలగదో, నాటికి ఇప్పుడే తప్పక చేతు మీ భజన, దాశరథి కరుణాపయోనిధి అని. అంటే వార్ధక్యం ఏర్పడినప్పుడు నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వస్తే, రోగాలు అతిశయించినప్పుడు అంతిమ సమయంలో గొంతులో శ్లేష్మం నిండి ఉంటే, చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు భగవంతుడా నిన్ను స్మరించడం సంభవిస్తుందో లేదో అన్న ముందు చూపుతో ఆ దశరథరాముడిని ముందు నుంచి భజించి సేవించుకుంటాను అన్నాడు. అలా సేవించుకున్నాడు. అలా ఆయన ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. అందువల్ల మనం ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విషయాల కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. మనకి ఎప్పుడూ కూడా సన్నిహితంగా ఉండేవాడు మన లోపల ఉన్నటువంటి భగవంతుడు. ఆత్మరూపంగా జ్యోతి రూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుని గురించినటువంటి చింతన చెయ్యమని చెప్పంటున్నాడు. అంటే ఇక్కడ భజన అంటే ఏదో యాంత్రికంగా దైవనామాన్ని స్మరించడమో, లేదా చేతులు చరుస్తూ చప్పట్లు కొట్టడము, లేదా అందరితో కూడా కలిసి సామూహికంగా పారాయణలు చేయడము, లేదా పఠించడము, గానం చేయడం అనేటువంటిది కాదు. అది ఎలా ఉంటుందో ప్రహ్లాదుడు భాగవతంలో 9 విధాల భక్తి రూపంగా చెప్పాడు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఇవి 9 భక్తి మార్గాలు. శివానంద లహరిలో చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతైనా మనకి దీని గురించినటువంటి అవగాహన కలుగుతూ ఉంటుంది. అక్కడ ఆ శివానంద లహరిలో అంటాడు, కొంత సమయాన్ని నిన్ను స్మరించడానికి, కొంత సమయాన్ని నేను సేవ చేయడానికి, కొంత సమయం అనేటువంటి దాన్ని నేను భజించడానికి అని చెప్పేసి చాలా చక్కటి శ్లోకం అనేటువంటి అందులో. ఒక రకంగా చూస్తే ఇవి క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా అలవడే భక్తి మార్గాలు. శ్రవణంతో ప్రారంభమైన భక్తి ఆత్మనివేదంతో ముగుస్తుందన్నమాట. భజగోవిందం అనడం వల్ల గమనించండి, దాన్ని వింటున్నాం, శ్రవణము, కీర్తనము, స్మరణం అనే 3 మెట్లు ఒకేసారి దాటుతున్నాం. మనం ఆయన స్మరించుకుంటూ మనసారా మనం బయటకు ఉచ్చరిస్తున్నాం, అది మన చెవులు తాగుతోంది. 3 అయిపోతున్నాయి భజగోవిందం అంటే. నిజానికి భజ అంటే సేవించని అర్థం. అంచేత నిజమైన భజనలో ఈ 9 భక్తి మార్గాలు అంతర్లీనంగా ఉన్నాయి. కాబట్టి భజన అనేటువంటి మనం ఎప్పుడైనా చేస్తున్నాము అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. యథాలాపంగా యాంత్రికంగా నోటుకొచ్చింది మనం అనేస్తూ మన దృష్టి మన చిత్తము అనేకమైనటువంటి వాటిపైన వెడుతూ ఉంటే అది సమయాన్ని వృధా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆయన ఆదిశంకరులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణే అంటే అందులో ఉన్నటువంటి భావాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుని మనకిచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఈ సందర్భంగా అన్నమాచార్య యొక్క కీర్తన ఒకటి ఉంటుంది. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆదినారాయణుడే అఖిల రక్షకుండు, ఏదాయనేమి. ఇంత ఉత్తమమైనటువంటి మానవ జన్మ పొందినందుకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అనేటువంటి దాన్ని మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజులో కొంత సమయాన్ని భగవంతుని యొక్క ధ్యానానికి
మనం కేటాయించాలి.